Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. ఇంకొక సెక్షన్ 498A అగెనెస్ట్గా జడ్జిమెంట్ సుప్రీం కోర్టు ఇవ్వటం జరిగింది. 498A హెరాస్మెంట్ బై హస్బెండ్ ఆర్ రిలేటివ్స్, క్రూయల్టీ బై హస్బెండ్ ఆర్ హిజ్ రిలేటివ్స్, సెక్షన్ 498A IPC. సో టిల్ 1983 యాక్చువల్గా 1805 నుంచి దీన్ని మోడటం మొదలుపెట్టాము. 83లో వచ్చేసింది 498A అనేది. అంతకుముందు పోలీస్ అధికారులకు వచ్చి అయ్యా మా ఆయన కొడుతున్నాడంటే అమ్మాయి భార్య భర్తనాక కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మొగుడన్నా కొడతాడు, ఎట్టగొట్టి అడ్జస్ట్ అవ్వు అనేటువంటిది మేమే చెప్పేవాడు. బట్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ హ్యాస్ బికమ్ మోర్ ఈవెన్ ఫర్ డౌరీ. కాబట్టి 1985 నుంచి 498A మేము వాడటం మొదలుపెట్టాం. అంటే నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది 1985లో పర్చూరు పోలీస్ స్టేషన్లో ఒక విలేజ్లో, గోరంట్ల వారిపాలెం విలేజ్లో ఒక అమ్మాయి పాపం చాలా ఘోరమైన కేసు, రియల్ 498A రైట్. కానీ నవేడేస్ 498Aని మిస్యూజ్ అని చెప్పి చాలామంది అంటున్నారు. మొదట్లో కేసులో చూద్దాం. సుప్రీంకోర్టు కాబట్టి జస్టిస్ జేబీ పార్దివాలా అండ్ మనోజ్ మిశ్రా ఇన్ ద కేస్ ఆఫ్ అచిన్ గుప్తా, ACHIN, అచిన్ గుప్తా వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా అండ్ అనదర్, క్రిమినల్ అపీల్ నెంబర్ 2379/2024 రైట్. సో దీంట్లో నిన్న మొన్న ఇచ్చే డేట్స్ సరే రైట్. సో వన్స్ అగైన్ Honorable Supreme Court of India 2 judge bench cautioned against the misuse of the so-called misuse of or utilization of police force or police machinery for holding the husband at ransom and collecting something and or squeezing by wife. This is what is happening. 498A పర్పసే మారిపోయింది. అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ నుంచి బాగా ఎక్కువ దీని మీద కాన్సన్ట్రేషన్ జనానికి పెరిగింది. 498A ఈజ్ ప్రజెంట్ డేస్ మోస్ట్ మిస్యూజ్డ్ సెక్షన్. అలా అని హెరాస్మెంట్ లేని కేసులు ఉన్నాయా? హెరాస్మెంట్ జరిగే సంఘటనలు కూడా ఉన్నాయి గ్యారంటీగా, ఇప్పటి కూడా జరుగుతుంటాయి. వాటి పర్సంటేజ్ తగ్గింది, ఇది ఎక్కువైంది. సో చూడండి ఇక్కడ జడ్జి గారు ఏమి సార్, యూటిలైజేషన్ ఆఫ్ ద పోలీస్ మిషనరీ ఫర్ హోల్డింగ్ ద హస్బెండ్ ఎట్ ర్యాన్సమ్, నీ సంగతి తెలుస్తానంటాం, అండ్ so that he could be squeezed by the wife at the instigation of her parents, the relatives or friends. ఇంతకుముందు చేసిన వీడియోలో కూడా ఆ అమ్మాయి భర్తతో సపరేట్గా ఉంటూ సెకండ్ మ్యారేజ్ చేసుకుందని చెప్పి అభియోగం పెడితే నాకు 10 లక్షలు ఇవ్వు వదిలేస్తానని చెప్పాను. ఇలా తయారైంది. కాబట్టి సంఘటనలో 498A మిస్యూజ్ అనేది మనం సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సరే ఈ కేసులోకి వెళ్దాం. దిస్ రిలేట్స్ టు FIR నంబర్ 95/21 2021 నాడు అండర్ సెక్షన్ 323 406 బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, అంటే నగలు లాక్కుని ఉంటారు. 498 IPC ఆఫ్ హిస్సార్ PS, హిస్సార్ పంజాబ్ స్టేట్లో ద జడ్జిమెంట్. సరే ఇక్కడ హిస్సార్ PSలో 9/4/2021 నాడు ఈవిడ షీ గేవ్ ఎ కంప్లైంట్. సో ఎవరి ఇతని పేరేంటి, అచిన్ గుప్తా యొక్క భార్య, ఆవిడ పేరు తను గుప్తా. అచిన్ గుప్తా అక్యూజ్డ్ అయ్యాడు. తను గుప్తా షీ ఈజ్ ద వైఫ్. She filed a complaint against him in the so-called Hisar PS and it was registered as FIR number 95/2021. So ఇక మ్యారేజ్, వీళ్ళ మ్యారేజ్ వచ్చేసి ఇట్ వాజ్ సాల్మనైజ్డ్ ఆన్ 9/10/2008 ఇన్ న్యూఢిల్లీ. ఈ అమ్మాయి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏదో యూనివర్సిటీలో, తక్కువ అమ్మాయి కాదు పాపం. సో వీళ్ళు డౌరీ ఆఫ్ 30 lakhs అంతా ఇచ్చారు. తర్వాత స్త్రీధనం ఈ అమ్మాయి కొంత ఇచ్చారు, జ్యువెలరీ కొంతమంది ఇచ్చారు. తర్వాత పెళ్ళి అవుతూనే ఈవిడ ప్రాపర్టీని కాగితాలు రాసిన డాక్యుమెంట్స్ కూడా ఈమెకి ఇచ్చేశారు తండ్రి. షీ వెంట్ టు ద మ్యారిటల్ హోమ్. మ్యారిటల్ హోమ్ అంటే ఢిల్లీలో ఉన్నారు ఫర్ అబౌట్ 8 years ఆర్ సో. దే వర్ దేర్ ఇన్ ఢిల్లీ అండ్ యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ ది వెడ్లాక్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్కి సూచనగా అద్వై అనే కుర్రవాడు, ఇప్పుడు ఆడికి 8 ఏళ్ళు పుట్టాడు. పుట్టిన తర్వాత వీళ్ళకి సంథింగ్ ఏదో డిఫెక్ట్స్, ఇద్దరికి డిఫరెన్సెస్ క్రాప్డ్ అప్. ఇక ఆవిడ పెట్టిన ఎలిగేషన్స్ ఒకసారి చూస్తే, he is demanding for car and additional dowry of 1.5 lakhs every month. 1.5 lakhs every month. Then ఈవిడ అన్నం వండితే దే ఫౌండ్ అన్నెసరీ డిఫెక్ట్స్, అన్నం బాగాలేదు, ఉప్పు లేదు అది. అండ్ he is an alcoholic person and he has got illegal relations with another woman in the stage of alcohol, inebriated conditionలో వచ్చి he used to torture her, abuse her and beat her. తర్వాత వాళ్ళ మరదలు, ఆవిడ కూడా ఉద్యోగం చేస్తుంటుంది, అతని చెల్లెలు పొద్దున్న వెళ్ళి సాయంత్రానికి వచ్చిన తర్వాత షీ యూస్ టు ఇన్స్టిగేట్ అందరి మీద. సో ABCDEF అందరి మీద కేసు పెట్టేసి FIR రిజిస్టర్ అయింది.
రైట్. అండ్ తను వాజ్ పోస్టెడ్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఇందాక చెప్పాను ఉద్యోగం చేస్తుంటే ఆవిడ జీతంలో కూడా ది హస్బెండ్ యూజ్ టు స్నాచ్ ది హోల్ సాలరీ అండ్ నో పాకెట్ మనీ వాజ్ గివెన్ టు హర్. ఇదనమాట. సో ఇంత చెబితే పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్, దే హ్యావ్ డెలిటెడ్ ది ఎర్రే ఆఫ్ ఆల్ ది అదర్ అక్యూజర్. అంటే పేరెంట్స్, ఆ అమ్మాయి, ఆడమ్మాయి, వీళ్ళందరి మీద, మరదలు, వీళ్ళందరి మీద కేసు తీసి ఒట్టి భర్త మీదే పెట్టారు. రైట్. ఎలిగేషన్స్ ఆర్ ఆమ్నిబస్ ఎలిగేషన్స్. దెర్ ఇస్ నో ప్రూఫ్. ఇప్పుడు నా జీతం లాక్కున్నారు, తీసుకొని వాడుకున్నారు, మరదలకి చీర తెచ్చారు, లేదా ఇది కొనుక్కున్నారు, ఇట్లాంటిది ఏమీ లేదు. అలాగే వంట బాగోలేదని మా ఆయన పలానా రోజుని తిట్టాడు, స్పెసిఫిక్ ఎలిగేషన్స్ లేవు. సో దీస్ ఆర్ ఆల్ ఆమ్నిబస్ ఎలిగేషన్స్. నవేడేస్ ఇట్ హ్యాస్ బికమ్ ఎ కామన్ థింగ్. సో మిగతా వాళ్ళని తీసేసాడు ఏంటంటే వాళ్ళ పాత్ర లేనట్టుగా. ఇక్కడ ఏమైంది, ఇన్స్టిగేషన్ ఆఫ్ మరదలు, ఇన్స్టిగేషన్ ఆఫ్ వదిన, ఇన్స్టిగేషన్ ఆఫ్ పేరెంట్స్ అన్నారు. మళ్ళీ వాళ్ళ ఇన్స్టిగేషన్ అక్కడ వీడు ఒక్కడే ఏం చేస్తాడు, వీడు చేసే హెరాస్మెంట్ ఏంటి, కావాలని పెట్టిందని చెప్పి ఎఫ్ఐఆర్ ఈజ్ క్వాష్డ్ బై ద సుప్రీం కోర్ట్. ఇదనమాట. దీనిలో కేసులో మీరు ఈ కేసులో ఒకసారి చూసుకొని కాకుండా దీంట్లో మనకి ఇంపార్టెంట్ కేసు లాస్ 2-3 ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 2014. డోంట్ అన్నెసరీ అరెస్ట్ ద పర్సన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 498A అన్లెస్ చార్జెస్ ఆర్ ఎస్టాబ్లిష్ అని చాలా బ్రహ్మాండమైన జడ్జిమెంట్ అర్నేష్ కుమార్ జడ్జిమెంట్. అలాగే మనకి స్టేట్ కాబట్టి స్టేట్ ఆఫ్ ఏపీ వర్సెస్ వంగవీటి నాగయ్య 2009. మూడోది గీతా మెహరోత్రా వర్సెస్ అండ్ అనదర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ 2012. అంటూ 2 జడ్జెస్ బెంచ్, జస్టిస్ జేబీ పార్దేవాలా అండ్ మనోజ్ మిశ్రా. కొత్తగా రాబోయే దాంట్లో BNS భారతీయ న్యాయ సంహిత, ఈ న్యాయ సంహితలో సెక్షన్ 85, 86 అవుతాయి హెరాస్మెంట్ అని. దీని మీద పార్లమెంట్ పూర్తిగా ఆలోచించిందా, దీని మీద ఎట్లా ఉంటుంది, ఈ సెక్షన్లో ఇంప్లికేషన్ ఎట్లా ఉంటుందో చూద్దాం అని చెప్పన్నారు. చూద్దాం, మనం కూడా దాని మీద వచ్చిన జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు మాట్లాడుకుందాం. టిల్ సచ్ టైమ్ లెట్ us give break. Thank you.